నా పేరు చిరస్వామి నల్గొండ జిల్లా నుంచి మేము వచ్చినాం. ధర్నా చేయడానికి మేము ఇక్కడికి వచ్చి పెట్టుకుంటే సీఎం కేసీఆర్ సార్ మా ధర్నా చేయకు ఎత్తివేస్తున్నాం. కానీ మా ప్రజలు చెప్పుకోవడానికే, మా బాధలు చెప్పుకోవడానికే మేము వచ్చింది. మరి సీఎం కేసీఆర్ ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వచ్చిందట్టు కాదు, ప్రజల సమస్య చూడాలి. ఈ నల్గొండ జిల్లా అంటేనే ఫ్లోరోసిస్ సమస్య. ఈ నల్గొండ జిల్లాలో 4,70,000 లక్షల మంది ఉన్నారు. మరి రాజకీయ నాయకులకు సీఎం కేసీఆర్ కూడా కనిపిస్తుందా? మరి ఇప్పటికైనా ధర్నా చేపు ఎత్తిపోయొద్దు. మా ఇంటి తెలంగాణ ఇంటి పార్టీ అని వచ్చినాం. మా సమస్యలు, మా బాధలు, మా ముక్కలు చెప్పుకోవడానికి వచ్చినాం. నల్గొండ జిల్లాలో కృష్ణా వాటర్ అంటే హైదరాబాద్ కూడా పైప్ లైన్ మా ఒక్క నీటికి ఇవ్వండి సీఎం కేసీఆర్. మా బాధలు కనిపిస్తున్నావా? ఇప్పటికైనా తెలంగాణ పార్టీ వచ్చింది కానీ మా సమస్యలు చెప్పుకుంటున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టు కాదు. ఈ సమస్యలు నల్గొండ జిల్లాలో సమస్య అంటేనే ముందంజలు ఉంది. కానీ నల్గొండ జిల్లాలో మా బాధలు అవుపిస్తున్నావా? ఇప్పటికైనా నల్గొండ జిల్లాలో కృష్ణా వాటర్ ఇవ్వాలి. అన్ని గ్రామాలకు నా సమస్యలు అయిపోయింది. ప్రజలు ఏమైతుందో మీరు ఒక్కసారి చూడండి సార్. మా బాధలు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. నల్గొండ జిల్లాలో కృష్ణా వాటర్ వచ్చేంత అన్ని గ్రామాలకు రావాలి. ఒక్క నీటికి ఏమంటున్నాం కానీ తాగునీరు సాగునీరు ఇస్తేనే ఈ సమస్య పోతుంది. మరి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం 3 సంవత్సరాలు అవుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్కడ ఇచ్చిన పొంగడు ఎక్కడనే ఉంటుంది. అందుకని తెలంగాణ ఇంటి పార్టీ అని మేము వచ్చినాం. మా సమస్యలు అని చెప్పుకోవడానికి తీసుకొని వచ్చినాం. కానీ మరి ఇప్పటికైనా తెలంగాణకు కనుకరించాలి. ఓకే.